మంత్రి పొంగులేటికి నిరసనసెగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలపై మహిళల మండిపాటు. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తారా అంటూ ఆగ్రహం. భోగి రోజున బోగస్ పంపకాలంటూ ఆరోపణ. మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన అంటూ కూడా నేను చెప్తున్నా. ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద అడుగు పెడితే అది పోలీస్ అయినా ముఖ్యమంత్రి అయినా నేను చెప్తున్నా, కలం తలుసుకుంటే మీరు ఇందులో కాలిపోతారు. ఎవ్రీవన్ నేను అందరికీ చెప్తున్నా, ఈ కలం జోలికి వస్తే మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఇళ్ళ పోసే సిరా పోసి మేము రాస్తాం కదా, అవి అక్షరాల తూటాలుగా AK-47 కంటే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, రేపు జరగబోయే పరిస్థితులలో పూర్తి స్థాయిలలో కూడా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. నేను చెప్తున్నా, మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీ యొక్క విధులు ఆటంకాల ప్రకారం మీరు పనిచేయరు. కానీ ఇట్లా రాగానే సల్యూట్ సార్ ఇట్లా అని మీ ఎస్పీల దగ్గర డీజీపీల దగ్గర పెట్టుకోర్రి. రజకర్ణ గోకర్ణ విలువిద్యలో నేర్చిన రాజకీయ నాయకుడి దగ్గర చీకటి ఒప్పందాల కోసం మీరు మాత్రం పోకుర్రి. అధికారులకు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నా. అది పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు భయం లేదు, ఎందుకంటే అది మా రక్షకులు. మాకు మీరు రక్షణ కల్పించాల్సింది అంతే. ఇప్పుడు మఫ్టీలో నా కోసం తిరుగుతున్న ఒక రకంగా నాకు సేఫ్టీ, ఏదన్నా జరిగితే వాళ్ళు నన్ను కాపాడతారు కదా. చెప్తున్నా ఎందుకు అంటే, కేవలం మీరు రాజకీయ నాయకుల జోలికి పోకుర్రి. అనవసరంగా మీరు అందరూ కూడా మధ్యతరగతి పేద రైతాంగం బిడ్డలే కాబట్టి మీ జీవితాలను మీరు ఆగం చేసుకోరు. మీ యొక్క డ్యూటీలకు రాజకీయ నాయకుడు బ్లెస్సింగ్స్ కోసమో దేనికోసం ఆశపడిపోతే మాత్రం ఉన్న ఉద్యోగం పోతుంది. నేను చెప్తున్నా కదా, మాకు ప్రజా వెలుగు వైఆర్టీవీ తరపున ఒక స్పెషల్ టీమే ఉన్నది. 30 మంది ఉన్నాం. ఆ 30 మంది కేవలం పోలీస్ వ్యవస్థకు సంబంధించి మా మీద కేసులు పెట్టిన దాని మీద ఇన్వెస్టిగేషన్ అయిపోయింది. రెండోది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరిని ఏసీపీకి దొరకవచ్చే పనిలో మేము ఉన్నాం. నాకు ఎప్పుడైతే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి నేను చాలా ఎపిసోడ్లు చేసిన, అదేంది ఆ తెలంగాణలో పైసి ఇస్తేనే ఫైల్ కదులుతుందనే కదలికకు సంబంధించి పెట్టినాం. ప్రతి చోట కూడా అందరినీ దొరకవచ్చిస్తాం, మేము దొరకవచ్చిస్తాం. ఇలా నా కేసులో ఏదో నేను దార్కాన్ లెక్క ఈ కేసు టేక్ ఓవర్ చేసిన ప్రతి ఏసీపీ కాడ నుండి ఎస్పీ దాకా అందరూ దొరకవచ్చి అయిపోతే నన్ను అడుగు. వాళ్ళు చేసేటి అన్నీ కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే ఇంకా పూర్తిగా రాలే, వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఇక మంత్రుల విషయంలో అంటేవా ఆల్రెడీ మన దగ్గర ఫుల్ డంప్ ఉన్నది. అది 17 ఛానళ్ళకి ఇచ్చిన. అది బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఫస్ట్ కాంగ్రెస్ మీడియాకే ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళ మీడియాలో ఫస్ట్ ప్లే చేయాలి. ఎందుకంటే మా కిష్టన్న కానుడు మొదలు పెడితే అందరూ వాళ్ళు కోపంగా ఉన్నారు. ఇప్పుడు చాలామంది కోపంగా ఉన్నారు. అతి త్వరలో అవన్నీ బయటకు వస్తాయి. నేను చెప్తున్నా కదా, ఇదేం ముచ్చట మాట కాదు, తమాషా కాదు. ఇది తెలంగాణ. ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. 1969లో 600 మంది. ఈ 4 కోట్ల మందిలో నేను కాంగ్రెస్ పార్టీ నాది అధికారం, నా రాజ్యం అంటే కుదరదు. ఇక్కడ భారత రాజ్యాంగం, యనుమల రాజ్యాంగం ఉంటే ఎప్పుడో ముఖ్యమంత్రి తీసేస్తాం. యనుమల రాజ్యాంగం అమల్లో ఉందంటే ముఖ్యమంత్రి అవుట్. ఎంతసేపు కొత్త ముఖ్యమంత్రి వస్తాడు. దానిలో మా ఉత్తమన్న కన్నా, లేకపోతే మా జానారెడ్డికో, లేకపోతే ఉన్నారు కదా సీనియర్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకొస్తాం. ఏముంటుంది అలా? అయిపోయిందండి. మంత్రి పొంగులేటికి నిరసన సెగ మామూలుగా కాదు. అసలు నువ్వు ఏం చేస్తాను, ఎవరికి ఇస్తాను, ఏంది కథ అని అడుగుడు మొదలు పెట్టిల్లేడు. అడిగి ఏమంటున్నారంటే, మీరు ఎట్లెట్లా ఇస్తారు నాకు అర్థం కాని విషయం. మీరు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇల్లు ఎవరికి ఇస్తారండి? ఇల్లు ఎవరికి ఇస్తారు? ఉండడానికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారు. కనీసం జాగలేక, దాంతోపాటు ఏది రోజువారీ కూలికి పోతే మాత్రమే పొట్టనిండి, దాంతోపాటు కనీసం చాలా బీదరికంగా ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారు. లేదా అంతకంటే కొంచెం బెటర్ ఉన్న వాళ్ళకి ఇల్లు లేకపోతే కూడా ఇల్లు ఇస్తాం. మన యొక్క ప్రకారం ఏంది అంటే, రూల్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఖచ్చితంగా పేదవాళ్ళకి ఇవ్వాలి. కానీ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తాలట. ఇదెక్కడి ఆచారం నాకు అర్థం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటారు. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే ఓన్లీ దేనికోసము అనేది ఒక్కసారి ఆలోచించాం. మా పొంగులేటికి ఆల్రెడీ ఇప్పటి వరకు తెలియకపోయి ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మంత్రి గారు కదా, మీరు ఏమన్నారు? బాంబులు వెళ్తాయి అన్నారు, దీపావళి బాంబులు. మొన్న మీ టైర్ బాంబులు వెళ్ళినాయి, గుర్తున్నాయా? ఏ బాంబులు వెళ్తాయో గుర్తుపెట్టుకోరు. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుంది, సృష్టి ప్రతిదానికి సమాధానం చెప్తాయి. నేను మీరు రేవంత్ రెడ్డి డైలాగే వాడతాను. కాలం ప్రతిదానికి సమాధానం చెప్తుందని ప్రతిదీ అంటున్నారు. రేపు పొద్దుగాల మా ముఖ్యమంత్రి మీద ఒక 3 కేసులు ఇంకా ఫైల్ అయినాయో కాలేదో నాకున్న అప్డేట్ ప్రకారం త్వరలోనే అవుతున్నాయి. దాని మీద ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతాయి. ఎంత బీజేపీ ఒప్పందం ఉన్నా, ఎంత కాంగ్రెస్ ఒప్పందం ఉన్నా, మేల్లో పోవాల్సిన చోటికి పోయినాయి. ఎప్పుడు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది అనేది వేచి చూడాలి. గంతే. నేనేమంటున్నా అంటే, ఈయన దీపావళి బాంబులు వెళ్తే అన్నాడు. మొన్న ఈయన 2 టైర్లు వేలినాయి కారీ. చూసిరా, దేవుడు ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. ఎందుకంటే ఇష్టానుసారంగా కేసీఆర్ మీదనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీదనో అనవసరంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తారంటే అది మీ తప్పిదం, మీ యొక్క తప్పుడు ఆలోచనలు, అనాలోచితమైన నిర్ణయాలు. మీరు ఏం చేయాలి? ఈ 365 రోజులలో మేము ఏం చేయలేకపోయినా కనీసం ప్రజలకు ఇప్పుడైనా మంచి చేస్తామనే కోణంలో రావాల్సింది పోయి వీళ్ళు చేసే పని ఎంత దారుణంగా ఉందో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలనే ఇంకనైనా మేలుకోరు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎట్లా ఇస్తారండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజలంతా ఒకటే కదా, పార్టీల పరంగా విభజించుకుంటూ పోతే మరి ముఖ్యమంత్రి అసలు నిజంగా చెప్తే
మొత్తం మీ డ్రైవర్ గన్మెన్ అందరూ ఏ పార్టీలో ఎవరి అభిమానుల్లో తెలుసుకో మరి. గాంధీ అభిమానులు ఉన్నారు, ఈ తెలంగాణలో గాడ్సే అభిమానులు ఉన్నారు, అంబేద్కర్ అభిమానులు ఉన్నారు, దాంతోపాటు రేవంత్ రెడ్డి అభిమానులు ఉన్నారు, దాంతోపాటుగా తెలుసు కదా ఇక కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహోన్నతమైన నేత అభిమానులు కూడా ఉన్నారు. ఇక ఎవరికైనా అభిమానులు ఉంటారు, అలా ఎవరి అభిమానులు వాళ్ళకు ఉంటారు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎత్తే అంటే ఇది సబబు కాదు. ఇక మంత్రి గారికి ఇదే లాస్ట్ ఎన్నిక నాకు తెలిసి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మళ్ళీ ఎన్నికలలో గెలుతాడు అనుకున్నా. అక్కడ ఒక పవర్ఫుల్ లీడర్ ఎంట్రీ ఇచ్చిండు, ఆల్రెడీ గ్రౌండ్ ప్లాన్ గట్టిగా నడుస్తున్నది. ఎన్ని వందల వేల కోట్లు గుమ్మరిచ్చిన ఆయన గెలవాడు. చెప్తున్నా కదా, తెలంగాణలో 10 నియోజకవర్గాలు నేను చెప్తున్నా, 10 నియోజకవర్గాలు. 1 కొడంగల్ నియోజకవర్గం, 2 మన పొంగులేటి అన్నది, 3 సీతక్క నియోజకవర్గం. అంటే ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మాత్రం చెప్పలేం, కానీ జరగకపోతే మాత్రం ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో ఒక కొత్త టీం దిగింది. పీకే టీం కంటే దాని ముత్తాత టీం దిగింది. అది 2028 వరకు వాళ్ళ డిపాజిట్లు దక్కించుకునే పరిస్థితి కూడా రానియకుండా చేస్తుంది. అదే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు ఆల్రెడీ. నేను చెప్తున్నా కదా, వాళ్ళ ఏంటి అంటే కొండా సురేఖ కూడా ఇప్పుడున్న మంత్రులలో అందరూ ఆల్మోస్ట్ ఒక 90% ముఖ్యమంత్రితో సహా అని చెప్తున్నా కదా. దాంతోపాటుగా ఇప్పుడు మాట్లాడేలుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మేము అడుగుపెట్టిన తొక్కుతాం, చీరుతాం, పొడుస్తాం అన్నోళ్ళు వాళ్ళందరూ కూడా 2028 డిపాజిట్లు వస్తాయి నన్ను అడుగురు.